యుద్ధమునకు కాశీపట్టణాన్ని 56 మంది గణపతులు అన్ని వైపుల నుంచి ఎల్లకాలముల యందు రక్షిస్తూ ఉంటారు అని. పార్వతీ పరమేశ్వర పుత్రుడైనటువంటి ఆ గణపతి సర్వకాలముల యందు కాశీపట్టణాన్ని రక్షించేటటువంటి వారిలో ఆయన ఒకరు. ఆయన ఒక్క కాశీలోనే పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి కాశీ చుట్టూ 56 మంది గణపతుల రూపంలో ఉంటారు అని ప్రశస్తి. అటువంటి గణపతికి ఒక్క కాశీపట్టణంలో మాత్రం డుంఠి గణపతి అని పేరు. ఇంకెక్కడ కూడా ఇలా డుంఠి గణపతి అన్న పేరు లేదు. అథవా దక్షిణ దేశంలో క్షిప్ర గణపతి అని ఉంది. సరే, ఇతర గణపతి స్వరూపాలు శ్రీకాళహస్తి క్షేత్రం వంటి క్షేత్రాల్లో చాలా గణపతి స్వరూపాలు కనపడతాయి. కానీ డుంఠి గణపతి అన్న పేరు ఇంకెక్కడా కనపడదు, ఒక్క కాశీపట్టణంలోనే కనపడుతుంది. అలా కనపడడానికి ఒక ప్రత్యేకమైన కారణం చెప్తారు. ఇక్కడ ఒకానొక సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. దివోదాసు అని ఒక రాజు, ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేయవలసి వచ్చింది బ్రహ్మగారు. కారణమేమి అంటే అప్పుడు చాలా కాలం పాటు అనావృష్టి ఏర్పడింది, ధర్మలోపం కలిగింది. అనావృష్టి కలిగితే నీరు ఉండదు, నీరు లేకపోతే అర్ఘ్యప్రదానం చేయడం కూడా కుదరదు. కాబట్టి సంధ్యావందనమే ఉండదు. ఇక యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరు? కరువులు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఆ క్రతువులు లేకపోవడం చేత దేవతలకి ఆహారం లేదు. పరమేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణంలో ఇదొక గొప్ప వ్యవస్థ. మనుష్యుడు దేవతల వలన ప్రయోజనాన్ని పొందుతాడు. పొంది ఆ దేవతలకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చవలసినటువంటి కర్తవ్యం మనుష్యుని మీదే ఉంటుంది. దానికి వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. నిర్వహించి ఆ యజ్ఞము లేదా యాగము అందులో ఉండేటటువంటి అగ్నిహోత్రము ద్వారా హవిస్సునిచ్చి దేవతలకి పంపుతారు. దేవతలు ఆ ఆహారం తీసుకుని వాళ్ళు అనుగ్రహిస్తారు మనుష్యకోటిని. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు అన్నప్పుడు జరగవలసింది ఏమిటి? ఏ కాలమునందు వర్షం పడాలో ఆ కాలమునందు వర్షం పడాలి. ఏ కాలమునందు వర్షం పడకూడదో ఆ కాలమునందు పడకుండా ఉండాలి. అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. నెలకి 3 వానలతో చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రజల్ని ధర్మ మార్గమునందు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి ప్రభువు. ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది పట్టుకోబడుతుందో దాన్ని ధర్మము అంటారు. పట్టుకోవడము అంటే అనుష్ఠించడం. తెలుసుకుని ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. అసలు తెలియనివాడు ఏమిటి అనుష్ఠిస్తాడు?